మేడం స్వప్న తన బాధలన్నీ కూడా చెప్పింది. ఈ షో వరకు వచ్చింది. సో ఇక మీదట ఇంక ముందు నేనేం చేయాలని చెప్పేసి మీరేం చెప్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మేడం స్టోరీ అంతా బాగానే ఉంది కానీ ఒక లాస్ట్ సెంటెన్స్, ఒక అడ్వకేట్ వీళ్ళకి పార్టీషన్ సూట్ రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉండగా ఇంకొక ఆమె పరిచయం అయ్యారు. ఆమెని ఈవిడ బిలీవ్ చేశారు. ఎందుకంటే స్త్రీలకు కొంత ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆవిడతో కూడా మాట్లాడాము. చాలా హానెస్టీగా నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరో ఏడుస్తుంటే పెద్ద పట్టించుకొని సమాజంలో నుంచి ఒక అమ్మాయిని అరే ఇలా ఉంది, ఈ అమ్మాయికి నేను చేయగలిగే హెల్ప్ ఏముంటుందని తీసుకొచ్చారు. కేసు 2 టైప్స్లో మాట్లాడుకుందాం మనం. ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళు లాస్ట్లో అన్నది, అడ్వకేట్ వేస్తే కోర్టులో సంవత్సరాల తరబడి నడుస్తాయి కదండి కోర్టులో కేసెస్. ఏదో ఇమీడియట్ రియాక్షన్గా మాకేమైనా రిజల్ట్ వస్తుందేమో, తన బతకాలి, తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే ఏదో జరిగిపోద్ది అంటే, లీగల్ ప్రాసెస్లు ఎప్పుడూ డిలేనే ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్లు ఉంటాయండి. ఒకటి ఏదైనా హెరాస్మెంట్లు, క్రుయాలిటీలు ఇట్లాంటివి ఉంటే మనం ఇమీడియట్గా దిగి వాళ్ళ తోలు తీసి అమ్మాయిలను తీసుకురావడం కానీ ఆ టైంకి మనం ఇమ్మీడియట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఇక ఆస్తి పంపకాలు, ఇంకొక సెటిల్మెంట్స్ అనేవి అన్ని సందర్భాల్లో జరగవు. ఇక్కడ మేబీ వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అంటే ఎంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగే పని కాదు. ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ ఆ అమ్మాయికి మనం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. లీగల్ సపోర్టు సారు ఇందాక ఆల్రెడీ మాట ఇచ్చారు. ఏదైనా సైకలాజికల్ సపోర్ట్గా తను స్ట్రాంగ్గా ఉండడం కోసమని ఇంతవరకు మనం చేయగలుగుతాం. ఈ ఇమీడియట్ రిజల్ట్ అన్ని చోట్ల దొరకదు. ఈ షోలో ఇక్కడ దొరికింది. ఓకే. 2 క్రూయాలిటీకి సంబంధించి పనిష్మెంట్సా, ప్రాపర్టీ తీసుకోవడానికి కేసెసా, ఈ రెండిటి గురించి మాట్లాడాలి. ఇమీడియట్ రిజల్ట్లో మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎవరైతే ఒక ఆవిడ తీసుకొచ్చారో ఆ ఇమీడియట్ రిజల్ట్ మీకు మానసిక ప్రశాంతతని, స్ట్రెంగ్త్ని ఇవ్వడం, నెక్స్ట్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం లీగల్ ప్రొసీడింగ్స్లో. ఈ 2 మా స్టేజ్ ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. 3rd స్టెప్ లీగల్ సపోర్ట్. లీగల్ సపోర్ట్ మీకు అవసరమా అనడానికి ముందు మీ కేసు గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా లేకుండా, మీరు ఒక మనిషిని నమ్మకపోతే ఎక్కడా కూడా లీగల్ సపోర్ట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళలేం. ఎట్లా ఉంటుంది ఇట్లాంటి కేసెస్, మీరు ఒక్కళ్ళే కాదమ్మా, ఇది చూసే వాళ్ళకి ఆ టైంకి అక్కడ ఉన్న వాళ్ళకి సైకలాజికల్ డిప్రెషను అని అనిపించొచ్చేమో కానీ మీది సైకలాజికల్ డిప్రెషన్ కాదు. 1కి 100 సార్లు ఒక 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తిని ఇన్ టైంలో మ్యారేజ్ చేయాల్సిన వ్యక్తిని చెయ్యకుండా ఇంట్లో ఒక పనమ్మాయిలాగా, ఒక బానిసలాగా ఉంచేసినప్పుడు ఆ ప్రెజర్లో వచ్చే రియాక్షన్సే తప్ప సైకలాజికల్ ప్రాబ్లం కాదు. సైకలాజికల్ ప్రాబ్లంలు ఎలా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటారు కొంతమంది. హిస్టీరిక్గా అసలు అర్హత లేని కోరికల కోసం ఎమోషన్ అయిపోతూ ఉంటారు. అది ఆరోగ్యం వల్ల, సైకలాజికల్ వల్ల ఏదో. నీ కేసు అటువంటిది కాదు. హానెస్టీ కేసు. మేబీ జనాలకి ఇలా చేసి ఉండొచ్చుగా, అలా చేసి ఉండొచ్చుగా అనిపించవచ్చు కానీ అలా చేయడం కుదరదు. అది అనుభవించే వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఏంటి అని. మేము కూడా కొన్ని అడిగాం. ఇవన్నీ ఎందుకు అడిగాము అంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడానికి. నీ దగ్గర 1.5 ఇయర్ నుంచి ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నప్పుడు ఎందుకు రికార్డ్ చేయలేదు అని అడుగుతాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్లో ఎవరిని కాంటాక్ట్ చేసినా నీకు వెంటనే సపోర్ట్ దొరికిద్ది కదా అని అడుగుతాం. ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొని ఇలా మాలాగా కూర్చొని సాల్వ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా? ఎవ్వరికీ లేదు. ఎవడి ప్రాబ్లం వాడిదే. మేబీ ఏదైనా ఒక అడుగు ముందుకు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మా నాన్న లేదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు కొంచెం లేడీసే కాబట్టి కాస్త సున్నితంగానే రియాక్ట్ అవుతారు, కానీ హెల్ప్ చేయరు. ఇప్పుడు మీకు ఒక ఆవిడ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆవిడ ఒక సొంత అక్క చేయాల్సిన పని ఆవిడ చేస్తుంది ఒక రకంగా. అమ్మ నువ్వు లాయర్ ద్వారా కేసేద్దామని అనటం వేరు. నీకు ప్రజెంట్ కావాల్సింది నాకు కొంతమంది ఉన్నారు, నా వెనకాల ఒక సమాజంలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు అనే ధైర్యం ఉంది చూసావా, నువ్వు ఫైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ తీసుకొచ్చింది. తను ఒక్కతే చెప్తే తనని మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే నేను ఏడ్చాను, దొరికింది, తీసుకెళ్ళింది, నా ఆస్తి వినేసింది కదా, నా ఆస్తి కోసం ఏమన్నా చేసింది. నీ ఆస్తి ఎక్కడికి పోదు, నీ ఆస్తి ఎవరికీ రాదు. ఓకేనా? ఇవి నీకు తెలియాలి కదా. ఇప్పుడు ఆ అడ్వకేట్ చెప్పింది నువ్వు నమ్మవు. ఎందుకంటే సడన్గా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పైగా అడ్వకేట్లు నమ్మడానికి 100 సార్లు ఆలోచించాలి, జెంట్ అడ్వకేట్ విషయం కాబట్టి. నెక్స్ట్ ఈవిడ ఇట్లా ఉన్నప్పుడు ఒక 3 వ్యక్తులు సొసైటీ రికగ్నైజ్ చేసిన వ్యక్తులు నీకు కనిపిస్తున్నారు కాబట్టి ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పేవి నాకున్న అర్హతలు, హక్కులు. సో వీటిని నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలను అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ని మాట్లాడలేదంటే రారు అని ఇందాక మాట్లాడేసుకున్నాం. చుట్టాల ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి మీది ఒక పెద్ద కుటుంబం, ఫస్ట్ నుంచి పెద్ద కుటుంబం. మీ ఇంట్లోకి దూరి మీకు సలహాలు ఇచ్చి మీకు కౌన్సిలింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. మాకెందుకు వచ్చిన గోల? ఎందుకంటే నువ్వంటేనే ఒక నెగిటివ్ పార్ట్ ఆ ఇంట్లో. అన్నలకే పెళ్ళిళ్ళు అవల, నీకు మ్యారేజ్ అవ్వాల, పట్టించుకునే వాళ్ళు ఎవడో లేడు మీ ఇంట్లో అంటానికి ఇది ఒక పెద్ద రీజన్.
మీ అన్న స్వార్థపరులు అయితే వాళ్ళు ఎవడో ఒకళ్ళు తెచ్చేసుకుని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాంటి ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. మీకు ఆస్తులు ఉన్నాయి కానీ ఈ రోజున పొలమని ఎవరిని ఆడపిల్లల్ని ఇవ్వట్లా, అర్థమవుతుందా? సో అందుకని వాళ్ళకున్న ఆలోచనలకి, వాళ్ళకున్న ప్రవర్తనలకి, మీరే చెప్తున్నారు అక్రమ సంబంధాలు విపరీతంగా ఉన్నాయి, ఎన్ని అనారోగ్యమైన జబ్బులు ఉన్నాయో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. మీకు 40 అంటే వాళ్ళకి 42, 43లు 41లు ఉండుంటాయి, అవ్వదు పక్కన. 2, అక్కలు ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళు చెప్పినా ఇనే పొజిషన్లో వీళ్ళు లేరు. ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అంతా ఎప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నప్పటికీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. వన్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలా, పట్టించుకునే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు చెప్తే ఇనే బ్యాచ్ కాదు మీ అన్నలు, ఎవరిని ఇంట్లోకి ఎంటర్టైన్ చేయలే. దానివల్ల నీకు ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్గా ప్రెజర్ పెరిగిపోతూ వచ్చింది. బానిస బతుకు, ఓ టీవీ లేదు, ఓ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమి లేదు. మార్నింగ్ లేసిన కానీ 10 మందికి 15 మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు నాన్న. అలా ఒక ప్రెజర్లో ఒక 10 ఇయర్స్ ఉన్నామంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం జనాలు బిలీవ్ చేసే విధంగా ఉండవు. కాబట్టి ఇక్కడ నీ మిస్టేక్ కాదు, పరిస్థితుల వల్ల జరిగిన ప్రభావం ఇది. ఇప్పుడు నీకున్న హక్కులు అర్హతలు మాట్లాడదు. నీ దగ్గర ఒక 20,000 ఇవి చెయ్యొచ్చు అవి చెయ్యొచ్చు అంటే అవంతా నార్మల్గా ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు, ఏమీ లేకపోయినా బయటకు వచ్చి నువ్వు ఉన్న ఏరియాలో ఏ బట్టల షాప్కి వెళ్ళినా 10,000-15,000 రెంట్ మీకు శాలరీ ఇస్తారు, అలా చేసేసుకోవచ్చు కదా. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే అలా చేయాలనే ధైర్యం రాలా. ఎందుకు రాలేదు అంటే ఈ బిహేవియర్ ఆఫ్ సర్కిల్లో మీరున్నారు కాబట్టి, ఇంత ప్రెజర్లో మీరున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా నీకు ఇంకా రాలా, నేను బిలీవ్ చేయడం, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు. ఒక షెల్లో నేను ఇంత కష్టాలు, నేను ఇంతే ఉన్నావు. నీకు ఇప్పుడు కొంచెం ఒక బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవడం తెలిసింది ఒక వ్యక్తి వల్ల. సో ఇప్పుడు మేము మాట్లాడేది అది స్వేచ్ఛగా పీల్చుకో. ఫస్ట్ మీరు బ్రెయిన్లోంచి తీసేయండి, మీ అమ్మా నాన్నకి ఎటువంటి ఆస్తి లేదు, నీకు చిల్లిగవ్వ లేదు, అలా కష్టపడి నీకు ఉన్న 100 కోట్ల ఆస్తి ఏదన్నా ఉంటే ఇక్కడ నువ్వు నాకు చూపించిన సర్టిఫికెట్స్ ఇవి చాలు నాన్న, సమాజంలో నువ్వేంటో ప్రూవ్ చేసుకొని నువ్వు ఒక 10 మందికి ఉపయోగపడడానికి. అర్థమవుతుందా? జాబే చేయాలని లేదు. మేబీ మీకు ఆల్రెడీ 15 ఇయర్స్ ఆఫ్ సపరేషన్, దీంట్లో ఆల్రెడీ ఎటువంటి జాబ్స్ లేవు కాబట్టి అంత జాబు, దానికి ఒక కోచింగ్, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 50,000 కాదు. నీకున్న టాలెంట్కి నువ్వే ఒక బిజినెస్ పెట్టుకొని బోల్డ్ అని పనులు చేసే అంత స్ట్రెంగ్త్ నీ దగ్గర ఇప్పుడు మేము క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? అంత మరి బ్యాక్గ్రౌండ్లో నేను ఫైనాన్షియల్గా ఉండాలి కదండి, అసలు ముందు హాస్టల్స్లో ఉండాలి కదండి అంటే వాటికి తగ్గ పని ఏం చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ దగ్గర ఉన్నంతలో కనీసం ఒక ఆఫీస్లోనే జాయిన్ అయ్యి మీ చేతిలో ఒక 10,000 20,000 ఎవ్రీ మంత్ రన్ అవుతుంటే మీరు ఏదైనా హాస్టల్లో ఉండి కూడా, నేనేమంటున్నా ఆస్తి గురించి ఇప్పుడు ఏం మాట్లాడట్లా, ఆస్తి అనేది మర్చిపో. ప్రెజెంట్ మీరు రికగ్నైజ్, మీరేంటి, మీ పవర్ ఏంటి అని మీరు చూసుకోవాలి. ఎంటెక్ టాపర్ వ్యక్తివి ఎలా ఆలోచిస్తున్నావు? ఇంత ప్రెజర్లో కూడా నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నావు 80%, రిమైనింగ్ 20% వచ్చి 80% ట్యాక్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ 20 దరిద్రం వదిలిపోతే మీరు ఏం చేయాలి అనేది ఆరాంగా ఫైట్ చేసుకోవచ్చు. నువ్వే కాదమ్మా, ఎవరైనా కానీ పార్టీషన్ సూట్లు వేస్తే దానికి కొంత టైం పడుతుంది, తప్పదు. ఓకేనా? అది ఇట్లా చిటికేస్తే ఎవరాస్తే ఎవరికి ఇవ్వట్లా, అందరూ అర్హత ఉన్న వ్యక్తులే అయినా కూడా ఎందుకు ఇవ్వాలి? మేబీ నీకు తెలిసిన లెక్క ప్రకారం అది 2 crores అవ్వచ్చు, ఉన్నాయన్నీ బయటకు తీస్తే అది 10 crores అవుతుందో పార్టీషన్. ఒక్కొక్కరికి 5 crores 6 crores వచ్చేంత ఉందేమో, అందుకని నిన్ను అంత ప్రెజర్ చేస్తున్నారేమో. నీకు నువ్వుగా సూసైడ్ చేసుకుంటే ఆ షేర్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అనేది. నెక్స్ట్ నువ్వంటూ వేస్తే మీ వదిన కూడా ఆల్రెడీ రియాక్ట్ అవుతుందమ్మా, ఎందుకంటే ఆవిడ వాళ్ళ షేర్, వాళ్ళ హస్బెండ్ షేర్ వదలదుగా, అక్కడ 3 పిల్లలు ఉన్నారుగా. మీ ఒక్కళ్ళు పార్టీషన్ మీరు ఒక్కళ్ళే వేసినా కూడా వాళ్ళకు కూడా ఆ షేర్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వాలి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆవిడతో మేము ఆల్రెడీ మాట్లాడాము, మేము నీకు ఏ సపోర్ట్ చేయగలమో అన్ని రకాల సపోర్ట్స్ చేస్తాం. మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీరు మిమ్మల్ని నమ్మండి, మమ్మల్ని ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే నీ దగ్గర ఏ ఆస్తి లేదు, నీ ఆస్తి ఇప్పుడప్పుడే నీ చేతికి రాదు. నువ్వు బతకడం ఇంపార్టెంట్, ప్రశాంతంగా బతకడం ఇంపార్టెంట్, నీ తిండి నువ్వు తినడం ఇంపార్టెంట్. జైలుకి వెళ్ళి కూర్చుంటే నాకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుందండి అన్నావు కదా, నువ్వు జైలుకి వెళ్ళకుండానే మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. జైలుకి వెళ్ళి కూర్చుంటే టైంకి పెడతారండి అన్నావు కదా, ఆ తిండి ప్రొవైడ్ చేస్తాం. రిమైనింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ తిండిని నువ్వు తెచ్చుకుంటేనే నువ్వు ఇక్కడ స్ట్రాంగ్ అవ్వగలుగుతావు. అదే ఒక జాబ్ ప్రొవైడ్ చేయడం. ఫస్ట్ అదేమన్నా ఉంటే ఆ ఆప్షన్స్ కూడా మీకు మా టీం తరపు నుంచి సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ లీగాలిటీ. ఏ రోజైతే నీకు కరెక్ట్గా అనిపిస్తుందో 12 years 13 years అనే సుత్తి ఎత్తేయండి అమ్మా. ఎందుకంటే మీ కేసు వేరు,
లిమిటేషన్ అనేది మీ కేసుకి అప్పుడే ఇంప్లిమెంట్ అవ్వదు. అలా అనుకున్న మీరు ఒక 1-2 మంత్స్ రెస్ట్ తీసుకున్నాక పార్టీషన్ సూట్ వెయ్యాలి అంటే మా టీం తరపు నుంచి మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం. ఏది మీరు ఆ పాత అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇంకా బెటర్, వెళ్ళగలిగేంత నమ్మకం మీకుంటే, లేదండి నాకు వేసి ఉంచండి మేడం నాకు ఇన్ టైం ప్రొసీడింగ్స్ నడుస్తాయంటే మా టీం తరపు నుంచి మేము అది కూడా మీకు సపోర్ట్ చేస్తాం. పార్టీషన్ సూట్ అనేది మ్యాటర్ సెటిల్మెంట్ అయితేనే 1-2 ఇయర్స్లో అవుతుందండి. లేదంటే మోర్ దాన్ 10 ఇయర్స్ మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 10 ఇయర్స్ ఇంకొక డైలాగ్ అన్నావు, ఆ 10 ఇయర్స్ నేను అక్కడ ఉన్న నా పనిష్మెంట్ క్లియర్ అయిపోయేదండి వాళ్ళందరినీ లేపేసి ఉంటే అని. లేపాల్సిన అవసరమే లేదు. నువ్వు రిలాక్స్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీ పార్టీషన్లో నీ షేర్ నీకు వస్తుంది. ఓకేనా? దానికోసం మా టీమ్గా లీగల్ సపోర్ట్, ఇప్పుడు సార్ అట్లా మీకు మోరల్ సపోర్ట్ ఇస్తామన్నారు, మేము కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి 100% మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. స్వప్న గారు, డాక్టర్ గారు చెప్పింది, అడ్వకేట్ మేడం చెప్పింది విన్నారు కదా. ఫస్ట్ మీరు ఆ నరకం నుంచి బయటకు వచ్చి చక్కగా మీరు మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ఓకే నేను బతకగలనన్న కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి అని చెప్పేసి చక్కగా చెప్పారు. దాని తర్వాత లీగల్ సపోర్ట్ చాలా అవసరం అండి తనకి. ఇన్ కేసు ఒకవేళ తను అట్లా ఎవరైతే తీసుకొచ్చారో అక్కడ ఆవిడ ప్రొవైడ్ చేసిన ప్లేస్కి కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరన్నా వచ్చి హెరాస్మెంట్ చేస్తేనన్నా అది ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలన్నావు కదా, మేము ఇమ్మీడియట్గా అందుబాటులో నీకు ఉంటాం. ఏ పోలీసులు నిన్ను ఏమీ అనటానికి లేదు. ఇది ఆస్తి తగాదాలు పూర్తిగా, నీకు ఎటువంటి హెరాస్మెంట్లు లేవు. అవి మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా వేయాల్సిన టైంలో వేయాల. నీ దగ్గరకు వచ్చి ఎవడన్నా హెరాస్ చేస్తే మీకు 24 అవర్స్లో మేము అందుబాటులో ఉంటాం. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? నువ్వు నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చినందుకు చక్కగా నీకు హామీ కూడా ఇచ్చేసారు. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్గా మాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. ఎందుకంటే స్వప్న గారు ఆవిడ పడ్డ బాధలన్నీ కూడా కొన్నేళ్లుగా 10 ఏళ్లుగా చెప్తూ వచ్చింది. తను ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి చక్కగా నమ్మకాన్ని ఇచ్చారు. ఏం చేయాలనేది కూడా చెప్పారు. దానికి నిజంగా మీకు థ్యాంక్ యూ.